ఓ స్త్రీ రేపురా. చిట్టి పక్షి బుజ్జి పక్షి ఇద్దరూ కలిసి అడవిలో ఉండి మాట్లాడుకుంటూ ఉంటాయి. చిట్టి పక్షి బుజ్జి పక్షి ఏం మాట్లాడుకుంటూ ఉంటాయంటే, నీకు గుర్తుందా, పోయిన సంవత్సరం ఇదే టయానికి మన ఊరిలో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ విషయం నీకు గుర్తుందా లేదా చిట్టి? నాకెందుకు గుర్తులేదే బుజ్జి, చాలామందిని ఎత్తుకెళ్ళి తిని సచ్చింది కదా ఆ దయ్యం. ఎక్కడ మళ్ళీ వస్తుందో అని మన వాళ్ళంతా భయంతో ఉన్నారు అని చిట్టి బుజ్జి దయ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్కన చెట్టు మీద కూర్చున్న దయ్యాన్ని చూపిస్తారు. దయ్యం చెట్టు మీద కూర్చొని ఏం ఆలోచిస్తుంటుంది అని అంటే, అయ్యో నేను జనాలను చంపుకొని తిని ఎన్నాళ్ళు అయిపోయిందో, నన్ను అందరూ కలిసి తరిమేశారు. ఇప్పుడు అందరూ నేను ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి ఉంటారు కదా, నేను వెళ్ళి మళ్ళీ అందరినీ తినడం మొదలు పెడతాను అని దయ్యం ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎవరిని తిందామా ఏం చేద్దామా అని. అలా ఆలోచిస్తూ ఉన్న దయ్యానికి నేను ఇంకా ఊరిలోకి వెళ్ళాలి, ఇలా అడవిలో ఉంటే కాదు, నేను రుచికరమైన వంటలు భోజనం చేయాలి అని నిర్ణయించుకొని ఊరిలోకి నడుచుకుంటూ వెళ్ళడం ప్రయాణం మొదలు పెడుతుంది. అలా 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 నడుచుకుంటూ దయ్యం ఊరి మధ్యలోకి వస్తుంది. ఒక ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టాలి అని నిర్ణయించుకుంటుంది దయ్యం. తలుపు తట్టి ఏమడగాలబ్బా, వీళ్ళకి నాకు తిండి లేదని చెప్పి అడుగుతాను అని అనుకొని దయ్యం అందమైన నెమలింటి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతుంది. నెమలి దగ్గరికి వెళ్ళి తలుపు తడితే నెమలి బయట నుండే, ఎందుకు దయ్యం, ఎందుకు వచ్చావు నువ్వు, వెళ్ళిపో మా ఇంటి ముందు నుండి అని దయ్యం అంటుంది. కానీ దయ్యం చాలా బాధగా, నాకు తినడానికి తిండి లేదు, బయట చాలా వర్షం పడుతుంది, ఒక్క ముద్ద అన్నం పెడితే నేను వెళ్ళిపోతాను అని అంటుంది దయ్యం. దయ్యం మాటలకు కరిగిపోయిన నెమలి పోనీలే పాపం అని చెప్పి దయ్యాన్ని తలుపు తీసి ఇంట్లోకి పిలుద్దాం అని అనుకుంటుంది. అలా అనుకొని దయ్యాన్ని ఇంట్లోకి పిలుస్తుంది. ఇంట్లోకి పిలిచిన కాసేపటికే ఆ దయ్యం దాని యొక్క నిజస్వరూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. వెంటనే ఆ నెమలిని చంపి తినాలి అని నిర్ణయించుకొని దాన్ని చంపేసి అక్కడే తినేసి ఎవ్వరికీ కనిపించకుండా దయ్యం మళ్ళీ అడవిలోకి ఏమీ తెలియని దానిలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి చిట్టి పక్షి వచ్చి బుజ్జి పక్షితో ఇలా చెప్తుంది, నీకు తెలుసా చిట్టి, మన నెమలి కనిపించడం లేదంట, పొద్దున్నుంచి ఊరంతా వెతుకుతున్నారు, ఏమైందో ఏమిటో, అసలు రాత్రి నేను కూడా మాట్లాడాను నెమలితో, చక్కగా ఉన్నింది, ఇంతలోకే నెమలికి ఏమైందో ఏంటో అని అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు నెమలి గురించి చిట్టి పక్షి బుజ్జి పక్షి. అయ్యయ్యో నిన్ననే కదా దయ్యం గురించి మాట్లాడాం, ఇంతలో ఏమైపోయింది అని అనుకుంటూ ఉండగా మళ్ళీ దయ్యాన్ని చూపిస్తారు. దయ్యం రాత్రి అయ్యేసరికి నెమలి రుచి మరిగిన దయ్యం ఈరోజు కూడా ఏదైనా రుచికరంగా నాకు తినాలనిపిస్తుంది అని అనుకుంటుంది. అనుకొని దయ్యం ఆగలేక ఆకలేసి మళ్ళీ ఊరిలోకి బయలుదేరుతుంది. ఊరిలోకి బయలుదేరిన దయ్యానికి మళ్ళీ ఏం కనిపిస్తుంది అని అంటే, ఈరోజు చక్కగా ఇంకా రుచికరమైనది ఏదైనా దొరికితే బాగుండు అని వెళ్ళి ఒక ఇంటి తలుపు తడుతుంది. ఆ ఇల్లు ఎవరిదో కాదో చిట్టికోడిది. చిట్టికోడి తలుపు తట్టి చిట్టికోడి దగ్గర కూడా మళ్ళీ ఇదే కథ చెప్పడం మొదలు పెడుతుంది. నాకు తినడానికి తిండి లేదు, నాకు చాలా బాధగా ఉంది, దయచేసి నాకు ఇంత అన్నం పెట్టు చిట్టికోడి అని అడుగుతుంది. చిట్టికోడి మొదట్లో దాన్ని లోపలికి రావడానికి నిరాకరిస్తుంది. ఎందుకు అంటే నెమలి కనిపించకుండా పోయింది కాబట్టి. ఆ నెమలిని నేనేమీ చేయలేదు, నన్ను లోపలికి రానివ్వు చిట్టికోడి అంటే జాలితో చిట్టికోడి దాన్ని లోపలికి రానిస్తుంది. దాన్ని చక్కగా తినేసి దయ్యం మళ్ళీ అక్కడి నుంచి ఏమీ తెలియని దానిలాగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది దయ్యం. చిట్టి పక్షి బుజ్జి పక్షి ఇంట్లో వండుకొని చిట్టి వచ్చి బుజ్జితో మళ్ళీ ఇలా చెప్తుంది, నీకు తెలుసా, నిన్ననేమో నెమలి, ఈరోజు చిట్టికోడి కనిపించట్లేదంట, ఊరిలో అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇలా అయితే సరిపోదు మనకి, ఇలా ఉంటే రోజు రోజుకి ఒకరు చనిపోతూ ఉంటే మనం ఎలాగైనా మనం పట్టించుకోవాలి, ఈరోజు రాత్రికి కాపు కాద్దాము, ఎవరు వస్తారో చూద్దాము, చూసి వాళ్ళని పట్టుకొని తరిమేద్దాము, ఇలా అందరూ చనిపోతుంటే ఇంకా ఎవరు పట్టుకుంటారో అని చెప్పి చిట్టి పక్షి బుజ్జి పక్షి మాట్లాడుకొని గట్టిగా కాపు కాస్తూ ఉంటారు. ఇది తెలియని దయ్యం రోజులానే తినడానికి ధైర్యంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా దయ్యం ధైర్యంగా ఊర్లోకి నడుచుకుంటూ వస్తుంది. ఆహా, ఈరోజు ఇంకా రుచికరమైన భోజనం చేస్తాను అని అనుకుంటూ వస్తున్న దయ్యానికి
అక్కడ చిట్టి పక్షి బుజ్జి పక్షి ఇంకా బాతు అన్నిటినీ చూసి ఒక్కసారిగా భయపడుతుంది. నువ్వే నా దయ్యం తింటుంది అని చెప్పి అందరూ కలిసి దయ్యాన్ని బాగా తిడతారు. ఇలా నీకు ఆకలేస్తే వచ్చి తింటావా, మేం బతకాలా వద్దా అని చెప్పి దయ్యాన్ని చెడామడా తిడతారు. ఇప్పటి నుంచి నువ్వు వచ్చావంటే నిన్ను మంట పెట్టి కాల్చేస్తాం, ఏమనుకుంటున్నావు అని దయ్యాన్ని చాలా బెదిరిస్తారు. దాంతో భయపడిన దయ్యం నేను ఇంకెప్పుడు రాను అని చెప్తుంది.